Beloved God, help us all to love you more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా కి జై. తండ్రి అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. జై బాబా. ఈరోజు ఒక విధంగా మన ఆంధ్రులందరికీ కూడా పర్వదినాలు ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా. వీటిని పర్వదినాలు అని క్యాలెండర్ లో కూడా భోగి, సంక్రాంతి, కనుమ అని పేర్లు పెట్టారు. ఇవాళ భోగి. ఈ భోగి రోజుని మనం ఆయనతో సహజీవనం సాగించడం మనకి ఆయన ఇచ్చిన సదవకాశం ఈ రోజు. అందుచేత ముందుగా ఆ పరమ పావనునికి, ఆ సర్వోన్నతునికి, ఆ ప్రేమ ప్రియునికి ప్రేమ ప్రసాదించేవానికి కూడా మనందరి తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇవాళ పెట్టబడినటువంటి పేరు భోగి. భోగి అంటే ప్రాపంచక విషయాల్లో మునిగి తేలి అదే బ్రతుకు, అదే జీవితంలో జీవించే ప్రతి వాళ్ళు కూడా భోగులే. నువ్వు భోగిని, నీ జీవితం భోగిగా గడుపుతున్నావు అని మనకి సూచనగా చెప్పడం కోసం ఆ భోగి అనే పేరు పెట్టబడింది. అంచేత మనం లాలసులం కాకూడదు, బాబా లాలసులం కావాలా. మెహర్ ప్రభు యొక్క లాలసులం కావాలా. మెహర్ ప్రభు యొక్క లాలసత్వంలో మనం జీవిస్తే మనల్ని ఏది అంటదు. కనుక ఈరోజు మనం అందరం కూడా భోగలాలసులైన జీవితానికి స్వస్తిద్దాం. భోగలాలసులైనటువంటి ఆలోచనలకు స్వస్తిద్దాం. భోగలాలసులైనటువంటి జీవన సరళికి స్వస్తిద్దాం. కేవలం ప్రేమకి మాత్రమే ప్రాధాన్యత జీవించాలని, అలా జీవించేటట్టుగా మనందరికీ ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ మనం ఇందులో భాగంగా ప్రభు చరిత్రం 10వ భాగం చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకుంటూ 4306వ పేజీకి చేరుకుని ఆ మీద పేర మనం చదువుకొని ఆపుకున్నాం. శ్రీబాబు ఆ మీద పేరాతో కలిపి చదువుతాడు. ఇప్పుడు మనం విందాము. అల్లాహు అని జపిస్తుండగా గాఢ నిద్రలోకి జారిపోబోయాను. కానీ అదే క్షణంలో నా ప్రక్క మీద కూర్చుని ఉన్న నిన్ను చూశాను. భగవన్నామ జపం చేయడంలో అంతరాయం కలగకుండా అదే నన్ను కాపాడింది అని అబ్దుల్లా జాఫర్ తన అనుభవాన్ని వివరిస్తూ బాబాతో చెప్పాడు. తనకు రాత్రిపూట కాపలాలు నిర్వహించిన తన మండలి వారి పేర్లను చెబుతూ బాబా పశ్చిమ దేశ పర్యటనలో 3 నెలల పాటు డాక్టర్ నీలు రోజుకు కొద్ది నిమిషాలు కూడా నిద్రించేవాడు కాదు. అంతేకాకుండా బాబాజాన్ రాత్రి అంతా నిద్ర లేకుండా
కూర్చొని ఉండేదన్న విషయం నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉంది. ఆమె రోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు 1 గంట మాత్రమే నిద్రించేది అన్నారు. అబ్దుల్లా జాఫర్ ఆస్మా వ్యాధితో బాధపడుతున్నందున కూర్చుని నామజపం చేయడం కష్టమయ్యేది. అందువలన అతడు అతనికి కేటాయించిన సమయంలో ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు నిలబడి నామస్మరణ చేసేవాడు. అతడు నిద్రలోకి జారితే భగవన్నామ జపానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో అతనికి తోడుగా నానాఖేర్ని ఉండమని బాబా ఆదేశించారు. ఆనాటి రాత్రి నుండి నానాఖేర్ అబ్దుల్లా వెంటే ఉండేవాడు. అంతేగాక ఆస్మా వ్యాధితో బాధపడుతున్న గాడేకర్తో కూడా ఉంటూ భగవన్నామ జపానికి అంతరాయం కలగకుండా నానేఖేర్ తోడ్పడేవాడు. ఒక సందర్భంలో నామజపాన్ని చేస్తుండగా అలోబా ఉద్వేగానికి లోనై రోధించసాగాడు. అందువల్ల అతను చేస్తున్న నామజపానికి అంతరాయం కలిగింది. వెంటనే నానాఖేర్ అతని వద్దకు పరిగెత్తి వెళ్ళి అల్లాహు జపం చేయసాగాడు. కృష్ణాజీ గురించి అందిన సమాచారం విన్న తరువాత బాబా ఇలా చెప్పారు. అతడు తన ప్రేమతో ఇతరులను ముగ్ధులను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను కూడా ప్రేమతో వశపరుచుకుంటున్నాడు. ప్రస్తుతం నాకు ఎవరైనా ఒక యోగి కనపడినా, ఒక మస్తు లేదా సాధు కనపడినా వంగి నమస్కరించడం అలవాటైపోయింది. నవంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఎవరినీ కూడా తనకు దగ్గరగా రావద్దని, ఎవరైనా గాని తనకు కనీసం 10 అడుగుల దూరంలోనే ఉండాలని బాబా ఆదేశించారు. ఎవరినైతే దగ్గరకు రమ్మని పిలుస్తానో వారే రావాలి. ఇక్కడ సుమారు 300 మంది ఉన్నప్పటికీ నాకు ఇక్కడి వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండాలి. ప్రజా దర్శన కార్యక్రమాల్లో మాత్రం నేను ప్రశాంతతను ఆశించలేను. ఎందుకంటే ఆ సమయంలో ప్రజా సందోహంతో రద్దీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే నా జుట్టులాగే పరిస్థితి కూడా తలెత్తవచ్చు అని చమత్కరించారు. నవంబర్ 5వ తేదీన అవెస్త, బైబిల్, ఖురాన్, భగవద్గీత గ్రంథాలను చదివేందుకు బాబా నిర్ణీత సమయం నిర్ణయించారు. అంతేగాక ఆ కార్యక్రమానికి అవసరమైన వస్తువులను సమకూర్చమని సంబంధిత 5 వ్యక్తులను ఆదేశించారు. మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిద్దాం అన్నారు. తరువాత బాబా సంగీతం విన్నారు. ఈ క్రింది పాటను విన్న తరువాత, రహస్యాన్ని భరించే ఓ శక్తి, నీ తల తెగిపడినా దానిని వెల్లడి చేయకు, కానీ దాన్ని తెలుసుకోవడం అనేది పూర్తిగా విభిన్నమైన అనుభవం. ఈ ఖేద్, రహస్యం, జ్ఞానం అనేది బుద్ధికి సంబంధించింది కాదు. అనుభవాలతో దీనికి దగ్గర సంబంధం ఉంది. ఒకవేళ విచక్షణారహితంగా ఈ రహస్యాన్ని వెల్లడి చేస్తే అల్లకల్లోలం సంభవిస్తుంది అన్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి పఠాన్, మార్వారీ కథను బాబా చెప్పారు. మాట్లాడుకునేటప్పుడు కొన్ని పదాలు ఉచ్చరించడం వలన అకస్మాత్తుగా బయటపడే భావోద్రేకం మానసిక స్వభావాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఉదాహరణ పూర్వకంగా వివరించారు. లావుగా బలిష్టంగా ఉన్న ఒక పఠాన్కి, బలహీనంగా సన్నగా ఉన్న ఒక మార్వారికి మధ్య సఖ్యత లేదు. వారి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. మార్వారి ఈ పఠాన్ పట్ల ద్వేషం పెంచుకున్నాడు. కానీ మనసులో అతన్ని కొట్టాలని అనిపిస్తున్నా బలిష్టంగా ఉన్న అతని ఆకారం చూసి
కొట్టలేకపోయేవాడు. ఒకసారి ఖాన్ తన వైపుగా రావడం చూశాడు. మార్వారి కొంతమంది హిందూ స్నేహితులను పిలిచి వారితో, స్నేహితులారా, ఈ పఠాన్ చాలా క్రూరుడు. నేను అతనితో మర్యాదగా మాట్లాడినా నన్ను అమర్యాదగా చూస్తాడు. అతనికి గుణపాఠం చెప్పాలి. కావాలంటే నేను చెప్పేది నిజమని ఇప్పుడు మీకు నిరూపిస్తాను. మీరంతా దయచేసి నాకు సహకరించండి అన్నాడు. ఈలోపు ఆ పఠాన్ వ్యక్తి మార్వారి దగ్గరికి వచ్చాడు. మార్వారి నవ్వుతూ కరచాలనం చేసి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. అలా చేస్తూ అతను పఠాన్ చెవిలో పంది వెధవా అని తిట్టాడు. సహజంగానే ఈ మాటలు పఠాన్లో ఉద్రేకాన్ని కలుగజేశాయి. అతని కోపం తారాస్థాయికి చేరి మార్వారిని కొట్టసాగాడు. నిజమేమిటో తెలియక అక్కడ నిలబడి ఉన్న స్నేహితులు మార్వారి పక్షం వహించి పఠాన్ని చితకబాదేశారు. మార్వారి పఠాన్ల గురించి, వారి మధ్య జరిగిన తగువ గురించి బాబా వివరిస్తూ చెప్పే సమయంలో అభినయంతో వారిద్దరిని అనుకరిస్తూ ఉత్సాహంతో చాలా సహజంగా చెప్పారు. వారిద్దరి మధ్య పోరాటం కూడా అనుకరించి చూపారు. వారిద్దరిని అనుకరిస్తూ బాబా చెప్పిన విధానం అందరికీ విపరీతంగా నవ్వు తెప్పించింది. ఈ కథతో ఆనాటి సమావేశం ముగిసింది. బాబా మెహ్రాజాద్కు బయలుదేరారు. బాబా ఇక్కడ ఈ కథ బాబా చెప్పారు. అయితే ఇక్కడ బాబా ఇలా వ్యాఖ్యానించారు అని 8 పేజీలో 4307 ఒక పాట 2 పాదాలని బాబా మనకి వినిపించారు. రహస్యాన్ని భరించే ఓ శక్తి, మొదటి పాదం మళ్ళీ అట్లా చూడండి. రహస్యాన్ని భరించే ఓ శక్తి, నీ తల తెగిపడిన దానిని వెల్లడి చేయకు. మరొకసారి వినండి. రహస్యాన్ని భరించే ఓ శక్తి, నీ తల తెగిపడిన దానిని వెల్లడి చేయకు అంటూ రహస్యాన్ని గురించి మాట్లాడవచ్చు. కానీ దాన్ని తెలుసుకోవడం అనేది పూర్తిగా విభిన్న అనుభవం అంటున్నారు బాబా. ఈ భేద్ అంటే రహస్యం, జ్ఞానం అంటే రహస్యంలో జ్ఞానం కూడా ఉంటుంది. అయితే అనేది బుద్ధికి సంబంధించినది కాదు. అనుభవాలతో దీనికి దగ్గర సంబంధం ఉంటుంది. అనుభవాలతో దీనికి దగ్గర సంబంధం ఉంది. ఒకవేళ విచక్షణారహితంగా ఈ రహస్యాన్ని వెల్లడి చేస్తే అల్లకల్లోలం సంభవిస్తుంది అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బాబా చెప్పారు. ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తారు బాబా. ఏంటంటే భారతంలో సరే మనకి భారతం, రామాయణం ఈ గ్రంథాలు ఉన్నాయి. ఇందులో చాలా ఉన్నతమైన విషయాలు చెప్పబడ్డాయి. కుంతి మునీశ్వరుడికి పదవకాశాన్ని అంటే మంత్రాన్ని ఉపయోగించుకొని సూర్యుడి ద్వారా ఒక బిడ్డని కని కన్యగా ఉండి ఆ బిడ్డను కన్నాది గనుక అది పరమ రహస్యంగా ఉంచకపోతే రాచరికానికే అప్రతిష్ట వస్తుంది. అందుకని అదే సూర్యుడి యొక్క సాయంతో ఆ బిడ్డని నదిలో విడిచిపెట్టేస్తుంది. రహస్యాన్ని భరించే ఓ శక్తి అంటే ఇక్కడ ఆమె ఒక స్త్రీగా మాతృత్వాన్ని పొంది కూడా అది కన్యగా పొందిన మాతృత్వం కాబట్టి అది బయటికి వెల్లడి కాబడకూడదు. మరి వెల్లడి కాబడకూడదు అంటే భరించాలి కదా, అది భరించవలసిందేది, బయటపడకూడదు. కాబట్టి ఏం చేసింది? రహస్యాన్ని భరించే ఓ శక్తి అంటే శక్తి అంటే అర్థం ఏంటంటే ఏ శక్తి మీద ఆసక్తితో ఆ శక్తి వల్ల ఒక బిడ్డని కన్నాదు
ఆ శక్తి ఇప్పుడు ఓ శక్తి అంటే అదే అది. అందుచేత కుంతి ఏం చేసింది, కన్యగా బిడ్డకి తల్లి అయింది కనుక ఆ రహస్యాన్ని వెల్లడి చేయకూడదు. ఏ పరిస్థితుల్లో అంటే బాబాయ్ ఏమన్నా నీకు ఏం చెప్పడానికి, నీ తల తెగిపడినా అన్నాడు. అంచేత కుంతి మహాభారత యుద్ధానికి ప్రధాన పాత్ర వహించింది ఆవిడ ఆ రహస్యం దాటి. అందుకే రహస్యాన్ని వెల్లడి చేస్తే అల్లకల్లోలం సంభవిస్తుంది అని ఆఖరి వాక్యంలో బాబా మనతో మాట్లాడాడు. అంటే నేరు బాబా యొక్క ఆయన ప్రేమలో పెరిగిన వాళ్ళకి రహస్యాలు ఉంటాయంటే ఉండవు, సాధారణంగా ఉండవు. వెళ్ళగెక్కేస్తారు, అన్ని వెళ్ళగెక్కేస్తారు, దాచుకోలేరు. ఎందుకంటే కష్టం పనికిరాదు అన్నాడు కదా బాబా, కాబట్టి దాచుకోలేరు. కానీ ఇక్కడ మరొక పరమ రహస్యం మీకు చెప్పాలి. ఈ ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్న వారికి వాళ్ళకి తెలియకుండా భగవంతుడి యొక్క చేరువుకి వాళ్ళు చేరతారు. కొంతమంది, అందరూ కాదు, కొందరు. వాళ్ళు ఆ చేరువలో కొన్ని అందరూ అనుభవించినటువంటి మంచి అనుభవాలు అనుభవిస్తారు. ఆ రహస్యాల్ని వెల్లడి చెయ్యకూడదు. ఎందుకంటే మనకి బాబా వల్ల, అంటే భగవంతుని వల్ల, ఆ శ్రీ మహావిష్ణువు వల్ల ఏదైనా ఒక మంచి అనుభూతి కలిగితే అది మనం బయటికి వెల్లడి చేస్తే కొంతమంది దాన్ని అపహాస్యం చేస్తారు, కొంతమంది దాన్ని విమర్శిస్తారు, మరి కొంతమంది దాని వెనుక ఏదేమో చిత్రీకరిస్తారు. కాబట్టి అనుభూతుల్ని సాధారణంగా మనం దాచుకోవాలి. ఇక్కడ రహస్యాలు అంటే ఏమిటంటే భగవంతుడితో జీవనం సాగించే వాళ్ళకి ఆయన ఇచ్చిన అనుభూతులు, అవి పరమ రహస్యాలు. వాటిని ఏం చేయాలా, వెల్లడి చేయకూడదు, భరించాలి. ఒకవేళ వెల్లడి చేస్తే అల్లకల్లోలం జరిగిపోద్ది. అందువల్ల ప్రియమిత్రులారా, బాబాతో మనం సాగించేటటువంటి అతి చేరువ అయినటువంటి జీవనంలో అనుభూతి ఏదైనా కలిగితే భద్రంగా దాచుకోండి, అలాంటివి చెప్పకండి. చెబితే అది ఒక విధంగా మనకే అది చేటు కావచ్చు, లేదా చాలా మందికి అది వెగటు కావచ్చు, లేదా ఇంకొక మందికి దాని మీద లేనిపోని మాట్లాడుకునే అవకాశం రావచ్చు. అందుకు మీకు ఈ మార్వాడి పట్టణాల గురించి బాబా చెప్పింది ఆ సందర్భంలో చెప్పాను. కానీ ఈ సందర్భంలో మనం బాబాతో ఈ 3 రోజులు కూడా అందరికీ, ఆంధ్రులందరికీ పండుగ అయినప్పటికీ ఆంధ్రులంతా కూడా ఈ 3 రోజులు వాళ్ళు మరిచిపోయి ఉంటారు. కాబట్టి మనం దాన్ని మరిచిపోయి మనం బాబాతో ఉండాలనుకున్నాం. అది బాబా యొక్క ఆశీర్వచనం మనకి, కాబట్టి ఉండగలిగాం. అందుచేత ఏదైనా అనుభూతి కలిగితే అది జాగ్రత్తగా పదిలిపరుచుకోండి. నానా కానీ నవంబర్ 4వ తేదీ ఉదయం 7:30 మెహరాబాద్ వస్తూనే బాబా అక్కడున్న వారందరి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆనాడు బాబా చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నారు. 5 మతాచార్యుల స్థానంలో ఉన్న కైకోబాద్, కాలేమామ, రంజు, మురళి, దౌలత్ సింగ్లను పిలిపించారు. మురళి ఇంకా రాకపోవడంతో అతనిని పిలవడానికై మరొకరిని పంపించారు. బాబా చిరాకు పడుతూ, అతడు చాలా బద్ధకస్తుడు, ఎంతటి బద్ధకస్తుడు అంటే భగవదనుభవాన్ని ప్రసాదిస్తానని మాట ఇచ్చినా అతడు మాత్రం సమయానికి రాడు అన్నారు. మురళి వచ్చిన తర్వాత బాబా ఆ 5 తాను ముందు చెప్పి వ్రాయించిన భగవంతుని స్తుతి అనే ఒక చిన్న ప్రార్థనను ప్రతి ఒక్కరిని 7 సార్లు చేయమన్నారు. రంజు బాబా తరపున మరునాడు ఖురాన్
నుండి చదవవలసి ఉంది. కానీ అతనికి బాగా జలుబు చేసింది. అది తెలిసి బాబా రేపటికి అతని జలుబు తగ్గుతుందని ఆశిద్దాం అన్నారు. మళ్ళీ హాస్యంగా, ఒకవేళ ఇతను వైద్యుల దగ్గర మందు తీసుకుంటే, వైద్యులు ఒక రోగికి మందు ఇచ్చే ముందు ఆ రోగి యొక్క రోగ లక్షణాలను తెలుసుకోవడం కానీ వాటిని అధ్యయనం చేయడం అనేది ఉండదు. అతడు తన సొంత పద్ధతిలోనే మందిస్తాడు. అతడిచ్చే మాత్ర వలన రోగికి పూర్తిగా నయమైనా అవుతుంది, లేదా వైకుంఠ యాత్ర అయినా అవుతుంది అంటూ నవ్వారు. ఆ తరువాత బాబా నవంబర్ 7వ తేదీ నుండి ప్రత్యేకమైన గంభీరమైన ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కావున ఈ రోజు ఏదో ఒక తేలిక విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అన్నారు. ఫెర్రంకి కూడా ఆరోగ్యం బాగోలేదు. అతన్ని చూసి బాబా తమాషాగా ఇలా వ్యాఖ్యానించారు. ఫెర్రం, ఎందుకు విచారిస్తున్నావు? బహుశా మాకన్నా నువ్వే ఎక్కువ రోజులు బ్రతుకుతావులే. ఆ తర్వాత గుస్తాజీ గురించి ప్రస్తావిస్తూ బాబా ఇలా చెప్పారు. ఎప్పుడూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాడు. మేము పశ్చిమ దేశ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఇతడొక్కడే ఏ రకమైన అనారోగ్యం లేకుండా ఉన్నాడు. అతనికి ఐస్ క్రీమ్ అంటే తగని ఇష్టం. అక్కడ వాటికి కొరత లేదు. అందువల్ల ఇంకా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండేవాడు. కొన్నిసార్లు గుస్తాజీ, నేను ఆరోగ్యంగా 125 సంవత్సరాలు బ్రతకమని మీరు దీవిస్తే నాకు రోజు 1 డజన్ అరటిపండ్లు పెట్టండి చాలు అనేవాడు. వైద్యులు మాంసాహారం విపరీతంగా ఇష్టపడేవాడు. అతనికి అది దొరికితే చాలు అన్నీ మర్చిపోతాడు. అలోబాను చూసి బాబా, ఇప్పుడే బాగా తిను, తాగు, బాగా ఆనందించు. 15వ తేదీ నుండి మనందరికీ కర్బాలా అనగా త్యాగమయ జీవితం ప్రారంభం అవుతుంది అన్నారు. ఆ సమయంలో అన్న 104 లోనికి వచ్చాడు. బాబా అతన్ని చూసి, ఇతని విచిత్ర వస్త్రధారణ, వింత అలవాట్లు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అతనికి మజ్జిగ చాలా ఇష్టమైన పదార్థం. పొగాకు నమలడం మహా ఇష్టం. నోట్లో సగం పొగాకు పెట్టుకొని నములుతూ బయటికి ఉమ్ముతూ ఇతరులతో అస్పష్టంగా మాట్లాడుతుంటే వినేవారికి ఏమాత్రం అర్థం కాదు అన్నారు. బాబా ఒకానొక ప్రత్యేకమైన పని గురించి చర్చించడం మొదలుపెట్టారు. తన ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం గురించి ఇచ్చిన 7 సందేశాలను ఇంగ్లీషు, హిందీ భాషలలో ముద్రించాలని, తాను దర్శనమిచ్చే కార్యక్రమాల్లో వాటిని పంచిపెట్టాలని ఆది సీనియర్ని బాబా ఆదేశించారు. ఆ తరువాత బాబా మండలి వారికి కొన్ని దైనందిన సూచనలు ఇచ్చారు. అలాగే నవంబర్ 8వ తేదీ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఏరిచ్తో చర్చించారు. చివరిగా బాబా, ఇచ్చేవాడు భగవంతుడే, అల్లాయే, పుచ్చుకునేవాడు భగవంతుడే, బిస్మిల్లాయే అనగా మహోన్నతుడైన భగవంతుడు అని అర్థం అని వ్యాఖ్యానించారు. ఆనాటి ఉదయం మండలి వారితో చర్చిస్తుండగా బాబా కూర్చునే దివాన్ మీద పరిచిన పరుపులో ఒక నల్లి కనబడింది. బాబా దానిని చూసి కోపంగా మండల వారి అజాగ్రత్తకు వాళ్లను నిందించారు. వారిని గర్జిస్తూ గుజరాతీ భాషలో, నేను ఈ దెయ్యాల బారిన పడ్డాను అన్నారు. భోజన విరామ సమయంలో బాబా కూర్చునే దివాన్ను, దాని మీద వేసిన పరుపును ఎండలో వేసి ఆరబెట్టారు. హాలంతా శుభ్రంగా తుడిచి శుభ్రపరిచారు. ఆనాటి మధ్యాహ్నం నేను నవంబర్ 15వ తేదీ నుండి దర్శన కార్యక్రమాలలో పాల్గొనడానికి బయట ప్రదేశాలకు వెడతాను. ఏప్రిల్ నెలాంతం నాకు, మీకు అందరికీ అంతమే అన్నారు బాబా. ఇంతకు ముందు తాను ఏరిచ్
పెండు ద్వారా ప్రేమికులకు పంపించిన పత్రాలను గురించి ముచ్చటించారు. తన ఈ ఉజ్వల జీవితంలో తనతో పాటు రావడానికి తమంత తాము ఇష్టపడ్డవారు ఈ పత్రాలను నింపి సంతకం చేసి బాబాకు తిరిగి బాబాకు పంపించాల్సి ఉంది. అలా తిరిగి ప్రేమికుల నుండి వచ్చిన పత్రాలను మిను ఖరాస్ ఒక పద్ధతిలో పేర్చవలసి ఉంది. తరువాత బాబా ఇలా సుదీర్ఘంగా వివరించారు. నేనింతవరకు ఇటువంటి పత్రాలను ఎప్పుడు ఎవరికీ పంపించలేదు. ప్రస్తుతం నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అయినప్పటికీ ప్రేమపూర్వకంగా ఇచ్చినప్పుడు నేను ఎవరి వద్ద నుండి ఒక పైసా కూడా ఆశించను. ఈరోజు నేను పేదవారిలో కల్లా కడు నిరుపేదైనప్పటికీ దివ్య ప్రేమాగ్ని అనే మహాసముద్రంలోకి దూకాలని తీర్మానించాను. కాబట్టి ఇప్పుడు మీలో ఎవరైనా ఎంత ఎక్కువ మొత్తాన్ని ఇవ్వజూపినా నేను స్వీకరించను. పశ్చిమ దేశ పర్యటనలో నాకు కారు ప్రమాదం సంభవించింది. నా ముఖమంతా వాచిపోయింది. మెడకు తగిలించిన కట్టులో నా మోచేయి వేలాడుతుండేది. కాలికి ప్లాస్టర్ వేశారు. మంచం మీద నుండి లేవలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా నన్ను చూడడానికి జనం వచ్చేవారు. చూసిన వారంతా నేను ఎంతో అందంగా ఉన్నానని, సౌందర్యంతో ప్రకాశిస్తున్నానని చెప్పేవారు. వారి ప్రేమ కారణంగానే ఆ పరిస్థితిలో కూడా నేను వాళ్ళకి అందంగా కనిపించి ఉంటాను. నా గురించిన వివిధ రకాల అనుభవాలు ఎదురైనట్లు అనేక మంది అక్కడి నుండి ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నారు. వారిలో నన్ను అక్కడ చూసినట్లు వ్రాస్తారు. కానీ నిజానికి దాని గురించి నాకేమీ తెలియదు. నా ప్రమేయం లేకుండా జరిగిన విషయాల గురించి నాకెలా తెలుస్తుంది? నేను తెలిసే ఈ మహిమలు చేస్తున్నానని మీరు భావిస్తే మీరంతా పొరపాటు పడుతున్నట్లే. అయితే మరి ఇవన్నీ ఎవరు చేసినట్లు? భగవంతుడే నా కొరకు చేశాడు. ఆ భగవంతుడే నవంబర్ 15వ తేదీ తర్వాత నేను వీటిని చేసేటట్టుగాను, నాకు వాటి గురించి తెలిసేటట్టుగాను చేస్తాడు. అన్నీ ఆ భగవంతుడే చేస్తాడని తెలియజెప్పడమే నా ఉద్దేశం. అప్పుడు బాబా భగవంతుని లీలా వినోదం గురించి ఇలా చెప్పారు. భగవంతుని లీల అనగా ఆయన దివ్య వినోదం అని అర్థం. భూపైనున్న మహోన్నతుల ద్వారా దివ్య హాస్యం అనే ఆ లీల వ్యక్తమవుతుంది. కాబట్టి భగవంతుని లీలా వినోదం పై పుంఖానుపుంఖాలుగా గ్రంథాలను రాయవచ్చు. ప్రతి వ్యక్తి సాధారణమైన హాస్య ధోరణి అంతో ఇంతో తప్పకుండా ఉంటుంది. ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన దివ్య జ్ఞానం కలిగించిన ఆ హాస్య ప్రవృత్తిలో ఎటువంటి మార్పు ఉండదు. వ్యక్తి ఎంతటి ఆధ్యాత్మికోన్నతి సాధించినా లేదా అతని అంతర్వికాసం ఎంతగా అభివృద్ధి చెందినా వ్యక్తిలోని హాస్య ప్రవృత్తి వ్యక్తి యొక్క సహజ స్వభావం ఏమాత్రం మార్పు చెందదు. అవతార పురుషులు, ప్రవక్తలు, సద్గురువులు, సాధు పొంగువుల ద్వారా వెలువడే భగవంతుని హాస్య ప్రవృత్తి యొక్క స్థాయి, పరిధి, కాలమాన పరిస్థితిని అనుసరించి వారు నిర్వహించాల్సిన విధుల యొక్క స్థాయి, పరిధిని అనుసరించి మారుతూ ఉంటుంది. సాధారణమైన లేక దైవీ సంబంధమైన ఈ హాస్య లీల బయటపడే తీరు, హాస్యంగా జవాబిచ్చే తీరు అవతారులు, సద్గురువులు మొదలైన వారి సహజ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మనకి ఈ అరగంట టైం అయిపోయింది కదా. ఇంకో అరగంట మనం పాటల గురించి అనుకున్నాం. సరేనన్నా, ఈ 3 రోజులు ఇది మనం చెప్పుకోవాల్సింది. ఈ 4311 పేజీ ఉన్నటువంటి లీల గురించి దివ్యమైన గురించి చెప్పుకోవాలా? రేపు చెప్పుకున్నాం అది.
పెట్టేస్తాను. మళ్ళీ ఈ 4311 రోజులు బాబా భగవంతుని లీలానోది గురించి ఇలా చెప్పాడన్నాం కదా, అవును, ఇక్కడ నుంచి రేపు స్టార్ట్ చేయి. అలాగే అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే. ఓకే, జై బాబా. అందరికి జై బాబా. ఇప్పుడు మనం ఒక అరగంట బాబా యొక్క కీర్తనలు మనం గానం చేసుకుందాం. అందులో మన జీవితాన్ని సాగిద్దాం అనుకున్నాం. దానికి అనుగుణంగా బాబా మనకి ఈరోజు దానికి